శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యోరిత్యమచ్యుతాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖుగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధసంయుక్తం చారుహాసం సుశోభితం బరిహి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళిసంయుక్తం పీతాం సుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః వ్యాసం వసిష్ఠనత్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకృతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీసుఖబ్రహ్మణే నమః కన్యాభరణజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఠగోపమహం భజే అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులరా, కావ్యస్య లేఖనార్థాయ గణేశః స్మర్యతామితి నేను చెప్తున్నాం. బ్రహ్మ మహాభారత విషయాన్ని, తత్వాన్ని సాక్షాత్కరించుకున్న వ్యాసభగవానుడు తాను సాక్షాత్కరించుకున్నటువంటి విషయాన్ని లోకానికి అందించాలి. అతను వచ్చినదే అందుకు. స్కాంద పురాణంలోని మాహేశ్వర ఖండంలోకి వెళితే ఎత్ర సాక్షాత్ హరి శ్రీమాన్ నారాయణ సనాతన బ్రహ్మ రుద్ర ఇంద్ర దేవానాం సంప్రార్థ్యాత్ స్వయమాగతః పరాశరాత్ సత్యవత్యాం కృష్ణద్వైపాయన ఇతి అభిధః సాంగ ఉపాంగ సంక్షేప వేద శాస్త్ర సమాహృతైః సర్వం సంచోదయామాస ప్రజానాం ప్రాణినాం తథా కళ్యాణాయ హితాయైవ
యతః నారాయణో హరి. అంటే చాలా యుగాల క్రితం పరమాత్మ ప్రవర్తింపజేసినటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాస తత్వాలన్నీ కాలవశాత్తు లోపించిపోతే మళ్లీ వీటిని ఉద్ధరించమని బ్రహ్మరుద్రేంద్రాది దేవతలు పరమాత్మను ప్రార్థిస్తే వారి ప్రార్థనను ఆమోదించి అనుగ్రహింపదలిచినటువంటి శ్రీమన్నారాయణుడు పరాశరుని నిమిత్తంగా చేసుకొని సత్యవతి యందు కృష్ణద్వైపాయన నామంతో అవతరించి ఏ ఏ భాగాలు తగ్గుతూ వెళ్ళాయో లోపిస్తూ వెళ్ళాయో మళ్ళీ ఆ భాగాలను వేదాన్ని వ్యాసనామ్న వాటిని విస్తరించాడు, విభజించాడు, స్వరూపాన్ని ఏర్పరిచాడు, శిష్యులను కూర్చుకున్నాడు, వారి ద్వారా ప్రచారం చేశాడు. ఇతిహాస పురాణానాం ఈ మహానుభావుడికి సూత మహర్షికి వీటినిచ్చాడు. ఒకరికి ఋగ్వేదం ధరహ పైరహ అంటాడు, ఋగ్వేదానికి పైరుడు అని. ఇలా యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇతిహాస పురాణములకు సూత మహర్షి. అందులో మళ్ళీ భాగవతానికి సుఖమధ్యాపయామాస నివృత్తి నిరతం మునిం అంటాడు. తక్కిన వారందరికంటే సుఖమహర్షి యొక్క ప్రత్యేకత అతను నివృత్తి నిరతుడు. అంటే సాంసారిక ప్రక్రియ మీద ఏమాత్రము ఆసక్తే లేదు. వచ్చాడంటే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వ్యాస భగవానుడు చేసిన దానిని, చెప్పిన దానిని సమస్త లోకమునకు ప్రచారం చేయటానికి వచ్చాడు. అతని కృత్యం ప్రబోధం, ప్రచారం. మరేది అవసరం లేదు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇచ్చాడు. దీనికంటే ముందు తరువాత ఇలా చెప్పితే ఎవరికి అర్థమవుతుంది? మనము చెప్పినటువంటి తత్వాన్ని, విషయాన్ని వినేవాళ్లు కావాలి కదా. వినాలి అంటే వాళ్లకు సంబంధించిన విషయం చెప్పాలి కదా. నారాయణ, పరంధామ, సత్యవర్మ, సనాతన, త్రిధామ, త్రికృతు, త్రివి, త్రయ్యంత. ఎవరికి అర్థమవుతుంది? ఎవరిని ఆయన పేర్లే కాదని కాదు, ఎవరికి తెలియాలి. అందుకోసం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. 100 మంది పిల్లలు పుట్టారు. వీరికి 5 పుట్టారు. వారు అన్నదమ్ములు, ఇద్దరు కొట్లాడుకున్నారు. ఇది మన కథ ఉంచి అవుదాం. 5 ఎవరు, 100 మంది ఎవరు, పిల్లలెవరు? మన శరీరంలో 100 ఉన్నాయి, 5 ఉన్నాయి కదా. అయిపోయి మన కథే. దేనికి సామాన్య మానవుడు ఆకర్షించబడతారో, దేన్ని వినాలని కోరుకుంటారో, దేని యందు శ్రద్ధాసక్తులు, శ్రద్ధాభక్తులు చూపుతారో ఆ విషయాన్ని వారి ముందర పెట్టి వారిని మనం చెప్పుకున్నాం కదా. ఏనుగును పట్టాలి అంటే ఒక ఆడయ ముందర పెట్టాలి, లేడిని పట్టాలి అంటే సంగీతాన్ని పెట్టాలి, తుబెదర పట్టాలి అంటే పద్మాన్ని పెట్టాలి. ఏ ప్రాణి వస్తువుతో ఆకర్షించబడుతుందో ఆ వస్తువు ఆ ప్రాణముందడి పెట్టి దాన్ని పిలవాలి. మానవులు సాంసారిక ప్రక్రియకు ఆకర్షించబడతారు. వారికి సాంసారిక ప్రక్రియను చూపుదాం. ఎన్ని లోపాలుంటాయి, ఎన్ని మోసాలుంటాయి, ఎన్ని మోహాలుంటాయి, ఎన్ని వైరాలుంటాయి, ఎన్ని ద్వేషాలుంటాయి, ఎన్ని రకాల యుద్ధాలు చేస్తారు, ఎన్ని ఆశలుంటాయి. ఇలాంటి వాటితో ఎలా పతనమవుతారు. ఆశలు వారు కూడా ఆశను తన కోసం కాక లోకం వైపు మరణిస్తే ఎలా వృద్ధిలోకి వస్తారు చెప్పుదా. మెల్లగా వింటారు అని లోకాన్ని లోక అనుగ్రహకాంక్షయ అంటాడు పరమాత్మ. ఈ లోకాన్ని
అనుగ్రహించాలనేటువంటి కోరికతో మహాభారత సంహితాం చక్రే, అదే భాగవతాన్నేమో చక్రే ఏమంటాడు సంహిత అంటాడు, సాత్వత సంహిత. ఎంత బాగా చెప్పాడండి భాగవతానికి. అనర్థ ఉపశమం సాక్షాత్ భక్తియోగం అధోక్షజే లోకస్య అజానతో విద్వాన్ చక్రే సాత్వత సంహిత. పరమాత్మ వ్యాస భగవానుడు ఏం చేశాడు అంటే సాత్వత సంహిత. ఎవరు సాత్వతులు? సత్వతానాం ఇదం సాత్వతం. ఎవరు సత్వతులు? సత్ కలవారు సత్వతులు. సత్ చిత్ ఆనందం కదా. పరమాత్మను హృదయంలో దాచుకున్నవారు సత్వతులు, వారి భక్తులు సాత్వతులు, వారి జ్ఞానం సాత్వతం. దాన్ని చెప్పేసండి. అంటే పరమ భాగవత ఉత్తమ జ్ఞానం దాన్ని చేశాడు భాగవత రూపంలో. దేనికోసం? అనర్థోపశమం సాక్ష భక్తి యోగం అధోక్షయే. పరమాత్మయందు భక్తి యోగాన్ని పెంచేది సాత్వత సంహిత. భక్తి యోగం మనకెందుకో అంటే అనర్థోపశమం, అనర్థాన్ని పోగొట్టేది. ఎవరికి? అందరికీ. సంసారంలో ఉండేవారందరూ దేని యందు ఆసక్తి కనబరుస్తారు? అనర్థం ఎందు. వివాహం చేసుకోవాలి, సంతానాన్ని పొందాలి, ఇల్లు కట్టుకోవాలి, వారందరినీ పోషించాలి, ఇంకా చెప్పాలంటే వారినే పోషించాలి, పక్క వారి జోలికి రావద్దు. ఇదేమిటి? అర్థమా అనర్థమా? ఆయన చెప్పారు కదా, అర్థం అనర్థం భావయ నిత్యం. కాబట్టి ఇలాంటి అనర్థాన్ని తగ్గించే, తొలగించే, సంహరించేటువంటి పరమాత్మ యందలి భక్తి యోగాన్ని కలిగించే సత్వసంధని చేశాడు. ఎందుకు చేశాడు? లోకశ్చ జానత. ఈ విషయం లోకానికి తెలియదు. వ్యాసుడు విద్వాన్, ఈయన తెలిసినవాడు. వ్యాస భగవానుడు తెలిసినవాడు, లోకము తెలియనిది. తెలియని వారికి చిన్న విషయం, తెలియని వారికి తెలిసిన వారు చెప్పారు కదా. పెద్ద శాస్త్రమే లేదు ఇందులో. ఎవరికి విషయం తెలియదో దాన్ని తెలిసిన వాడు చెప్పాలి. లోకానికి తెలియదు. ఏం తెలియదు? పరమాత్మయందరి భక్తి యోగం మనకున్న అనర్థాన్ని తొలగిస్తుంది అని లోకానికి తెలియదు. భక్తి ఉంటే ఏమవుతుంది? మనందరికీ భక్తి ఉంటే మోక్షం వస్తుంది అని తెలుసు. భక్తి ఉంటే సంసారం పెరుగుతుంది అని తెలియదు. పరమాత్మ ధర్మే అర్థే కామే మోక్షే. పరమాత్మ అన్నీ ఇస్తాడు, ఒక మోక్షమే ఇవ్వడు. పరమాత్మ ఇచ్చినటువంటి సంసారము మోక్షాన్ని చేరటానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. మనము కూర్చుకున్న సంసారము నరకానికి మార్గం ఏర్పరుస్తుంది. ప్రక్రియ ఒకటే, దృష్టి వేరు, పదార్థం ఒకటే, పేరు వేరు. రుచిని బట్టి పేరు మారుతుంది. మనం చెప్పుకున్నాం, లడ్డూ అంటాం. ఏముంటాయి అందులో? శనగపిండి, నెయ్యి, శర్కర. మరి మైసూరు పాకులు ఏముంటుంది? మైసూరు పాకు. అందులో మూడే ఉంటాయి, శనగపిండి, చక్కెర, నెయ్యి. పొడుగ్గా చేస్తే మైసూరు కూడా చూడాలి. పదార్థాలే ఆలోచించండి. గుండ్రగా చెయ్యి లడ్డు, పొడుగ్గా చెయ్యి మైసూరు పాకు, చక్రాలు జిలేబీ, సర్వం మధురమే వాసి. అలాగే మనకు కూడా కొన్ని తత్వాలు పొడుగ్గా ఉంటాయి, కొన్ని తత్వాలు గుండ్రగా ఉంటాయి, కొన్ని తత్వాలు చక్రంలాగా ఉంటాయి. అందువల్ల సాంసారిక ప్రక్రియను క్రమక్రమంగా తగ్గించి పరమాత్మ యందు ఆసక్తిని పెంచేది భక్తి యోగము. ఈ భక్తి యోగము
సంసారాన్ని మార్చదు, సంసారాన్ని తొలగించే ప్రయత్నం చేయదు, సంసారం నుంచి దూరి పంపదు. సంసారంలో ఉండే పరమాత్మను సేవించు. ఇది సమ్యక్ సారం కావాలి. సంసారం అంటే సమ్యక్ సారం, చక్కని సారం. గోపికలు ఏం చేశారు? మోక్షం పడినా ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఊహించలేనంతటి జ్ఞానంతో వాళ్ళు మోక్షానికి పోయారు. సాక్షాత్తు పరమభక్తుడు ఉద్ధవుడు ఏమన్నాడు? వందే నందవ్రజ శ్రీణాం పాదరేణుం అభీక్ష్ణశ. ఉద్ధవుడు చిన్నవాడు కాదు. ఎలాంటి ఉద్ధవుడు? ఎంతటివాడు? పరమాత్మ అంటాడు, మత్త అణ్వపి నన్యూన ఉద్ధవ. నాకంటే ఏ కొంచెము తక్కువ కాడ ఉద్ధవుడు. కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు, నా అంతటివాడు ఉద్ధవుడు. గమనించండి, కృష్ణుడు ఉద్ధవుణ్ణి నా అంతటివాడు అన్నాడు, రాముడు గుహుణ్ణి నా అంతటివాడు. ఆత్మ సమస్సఖ. ఇవి గమనించాలి. పురాణాలు చదవటం కాదు, వినటం కాదు. అప్పటి మహానుభావులు ఎలాంటి వారిని దగ్గరికి తీశారు, వారిని తనతో సమానంగా ఎందుకు చూచారు, వారిలో ఏ గుణపూర్తి ఉంది, దాన్ని గమనించాలి. నాకంటే ఏమాత్రము తీసిపోనివాడు ఉద్ధవుడని చెప్పబడినటువంటి ఉద్ధవుడు బృందావనానికి వెళ్ళి గోపిక స్థితిని చూచి, మనం ఎంత వెళ్ళముందర మనదోపత్య అని వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణుం అభీక్షణశ. రేపల్లెలోని గోపికల పాదధూడికి నా నమస్కారము అన్నాడు. యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. ఎందుకయ్యా? వారు పాడిన హరికథా గానం 3 లోకాలను పావనం చేస్తున్నది. అంతకంటే మనకేం కావాలి? ఉద్ధవుడు చెప్పాడు. మరి ఆ గోపికలు పరమాత్మను పరమాత్మగా చూచారా, జారునిగా చూచారా? కోరిక కోసం వెళ్ళారా, లీల కోసం వెళ్ళారా, క్రీడించడానికి వెళ్ళారా? అన్నీ కలబూసుకొని ఉన్నారు. అత్తను సేవించు, మామను సేవించు, భర్తను సేవించు, తల్లిని సేవించు, తండ్రిని సేవించు, పుత్రులను సేవించు. మీ ధర్మం మీరు ఆడవారు కదా, ఇంట్లో ఉండాలి కదా. ఇక్కడికి అర్ధరాత్రిలో రావచ్చా? తప్పు కదా, ధర్మమా ఇది? కృష్ణుడంటే ఏమన్నారు గోపికలు? అవును స్వామి, మరిచిపోయాం, నువ్వు చెప్పిందే కరెక్ట్, వారందరినీ సేవించాలి కదా. మరి వచ్చారేమిటి? అదే స్వామి, మాకు తెలిసింది అదే. ఏం తెలిసింది? అక్కడికి పోతే ఒక్కొక్కరిని సేవించాలి, ఇందరిని. నిన్ను సేవిస్తే అందరినీ సేవించినట్టే కదా. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ తాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ. తల్లివి నీవే, తండ్రివి నీవే, అత్తవు నీవే, మామవు నీవే, అన్నవు నీవే, తమ్ముడు నీవే, కొడుకు నీవే, భర్తవు నీవే, ప్రభువు నీవే, సేవకుడవు నీవే, యజమాని నీవే. నిన్నొక్కడిని సేవిస్తే అందరినీ సేవించినట్టయితున్నప్పుడు నిన్ను సేవించాలా, వెళ్ళి వాళ్ళని సేవించాలా? ఏం చెప్పావయ్యా స్వామి? చెప్పింది నువ్వు కదా. అయితే ఇప్పుడు వీరికి జ్ఞానం ఉన్నట్ట నేనంట? ఎవరి జ్ఞానం లేదండి. వారికా నాక ఏమనాలి? మనం ఏ భావాన్ని చెప్పాలి? పరమాత్మ సంసారం నుంచి దూరం చెయ్యడు, వైరాగ్యం తీసుకోమని చెప్పడు. కానీ సంసారం అంటే నేనురా. పరమాత్మను సేవించేదే సంసారం, పరమాత్మను సాక్షాత్కరించుకునేదే సంసారం. పరమాత్మను మరిచిపోయేది నిస్సారం. సంసారం ఎక్కడిది? అది రసం కాదు, నీరసం. ఈ తత్వాన్ని వ్యాస భగవానుడు మనకు అందించాడు. అది భాగవతం కావచ్చు, భారతం కావచ్చు, రామాయణం కావచ్చు. ఈ రీతిలో లోకానికి అందించవలసినటువంటి తత్వాన్ని సాక్షాత్కరించుకున్న వ్యాస భగవానుడు దీన్ని లోకానికి అందించడానికి మార్గమేది అని ఆలోచిస్తున్న సమయంలో సాక్షాత్కరించిన బ్రహ్మ గణేశ స్మర్యతాం అన్న చెప్పున
గణపతిని స్మరించారు. ఆ మహానుభావుడు వచ్చాడు. ఆ భాగం చెప్పుకున్నా. ఇతను మహాభారతాన్ని అందిస్తే దాన్ని గణపతి వ్రాశాడు. రాసినటువంటి మహాభారతాన్ని సూతుడు లోకానికి అందించాడు కదా. ఇది మనకు మూడో భాగం. అంటే మొదట సూతుడు మహాభారతాన్ని దర్శించినప్పుడు ఎలా కనపడిందో మొదలు చెప్పాడు. మనం చెప్పుకున్నాం. వ్యాస భగవానుడు ఏ తత్వాన్ని సాక్షాత్కరించుకొని బ్రహ్మదేవుని యొక్క మంగళాశాసనంతో గణపతిని ఆహ్వానించి ఏమి రాశాడో రెండో భాగంలో చెప్పుకున్నాం. వ్యాస భగవానుడు భారతాన్ని వ్రాసిన తరువాత సూత మహర్షికి ఈ మహానుభావుడు చెప్తే వ్యాస భగవానుని వల్ల ఆ భారతాన్ని విన్న సూతుడు. తేడా గమనించాలి. మొదలు సూతుడు భారతాన్ని సాక్షాత్కరించుకున్నాడు. తరువాత భారతాన్ని గురువుగారి ద్వారా శ్రవణం చేశాడు. గురువుగారి ద్వారా మహాభారతాన్ని శ్రవణం చేసిన తరువాత మహాభారతం మీద సూత మహర్షి ఒక సిద్ధాంతాన్ని, ఒక నిర్ణయాన్ని, ఒక ప్రబోధాన్ని, ఒక ఉపదేశాన్ని మనకి, దాన్ని మనం చదివితే మహాభారతం అంటే ఏమిటో మనకు కొద్దిగా అవగాహన కలుగుతుంది. యస్మాత్ యస్మాత్ ధ్రువం కించిత్ యస్మాత్ యచ్చ అధికం మతం యస్మాత్ యస్మాత్ అణుర్వై సహా తత్ ఇదం పరమేష్ఠిన. పద్మపురాణం చెప్తుంది, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఏది ఎక్కువదో, అన్నిటికంటే ఏది తక్కువదో, అన్నిటిలో ఏది ఇమిడి ఉందో, అన్ని రూపాలుగా ఏది కనపడుతుందో అది భారతం. ఇంకేవే చెప్పవలసిన పని లేదు కదా. రోజు అనుకుంటాను. ఉన్న వాటిలో పెద్దదేదో, ఉన్న వాటిలో ఉన్నదేదో, ఉన్న వాటితో కలిసి ఉండేదేదో, ఉన్నవన్నీ ఎందులో ఉన్నాయో అది భారతం. అందుకే మనకు వ్యాసుడు యత్ ఇహాస్తి తదన్యత్ర, భారతంలో ఉన్నదే మరెక్కడైనా ఉంది. యత్ నేహాస్తి నా తత్వచిత్, భారతంలో లేదు అంటే అది ఎక్కడా లేదు. అప్పుడు కాదు, ఇప్పటికీ ప్రపంచంలో ఏ మారుమూలలో ఏ కథ చెప్పినా భారత కథా గంధము లేని కథ లేదు. మనం చెప్పున్నాం, సర్వేషాం కవిముఖ్యానాం ఉపజీవ్యం భవిష్యతి. ప్రపంచంలో ఏ కవి ఏ కథ రాయాలన్నా భారతమే ఆధారం. భారతంలోని ఏదో ఒక భాగాన్ని స్పృశించకుండా కథ రాసేవాడు లేడు. కారణం, ప్రతి ప్రాణి ప్రవృత్తికి మూలమేమిటండి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఏడుంది ఇంకోటేనా? ఎక్కడుంది? లేదు. ప్రపంచంలో ఏ ప్రాణి ప్రవృత్తి అయినా వీటితోటే ఉంటుంది, వీటి కోసమే ఉంటుంది, ఇవి తీర్చుకోవడానికే ఉంటుంది, ఇవి మార్చుకోవటానికి ఉంటుంది, ఇవి కూర్చుకోవటానికి ఉంటుంది. అయినప్పుడు కొత్త కథ ఎవడు రాయగలడు? ఎక్కడి నుంచి రాయగలడు? కామక్రోధ లోభాదులను సామాన్య మానవుడు, అసామాన్య మానవుడు ఎన్ని రీతులుగా ఉపయోగిస్తాడో, ఉపయోగించే అవకాశాలున్నాయో అవన్నీ వ్యాసుడు రాశాడు. కొత్త మార్గం ఏదీ లేదు, కొత్త భాగాన్ని చెప్పలేవు. అందుకు సర్వేషాం కవిముఖ్యానాం ఉపజీవ్యం భవిష్యతి.
ఇంత బాగా చెప్పి భారతాన్ని తన శిష్యుడు సుధర్మాకి చెప్తే అతని భారతం అంతా విని దాని సారం అతడు మనకందించాడు. ఏమిటి మహాభారతంలోని సారము అంటే అత్ర ఉపనిషదం పుణ్యాం కృష్ణద్వైపాయన అబ్రవీత్. మహాభారతం అంటే ఏమిటో కాదు, ఉపనిషదం పుణ్యం. మహాభారతం అంటే సాక్షాత్తు పరమ పవిత్రమైనటువంటి ఉపనిషత్తు ఇది. అది కూడా పుణ్యం, పరమ పావనమైనటువంటి ఉపనిషత్తు. మహాభారతంలో పరమ పావనమైన ఉపనిషత్తునే మహాభారతముగా కృష్ణద్వైపాయనుడు అందించాడు. విద్వద్భిః కథ్యతే లోకే. అందులో పురాణే కవిసత్తమైః. మహాభారతాన్ని అధ్యయనం చేసిన వారు, విన్నవారు, బోధించిన వారు ఏమి చెప్తారు అంటే ఈ మహాభారతంలో అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. పరమ పావనమైన ఉపనిషత్తు మహాభారతంలో ఉంది. ఆ మాట కాదు, పురాణే కవిసత్తమై. ప్రాచీన కాలంలోని కవులందరూ మహాభారతంలో పరమ పావనమైన ఉపనిషత్తు ఇందులో ఉంది. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతే అత్ర సనాతనః. మహాభారతంలో ఏం చెప్పారండి అంటే సనాతనుడైన వాసుదేవ భగవానుడు కీర్తించబడ్డాడు. మనకు తెలిసిన మహాభారతంలో ఆయన కనబడ్డా? చాలామంది మహాభారతం అనగానే అయితే కౌరవులు లేకుంటే పాండవులు, లేదా వారి కొట్లాట, కజబ్ యుద్ధం, కలహం, ద్యూతం. ఇంకా రావటం లేదేంటి? భారతం మొదలుపెట్టి 3 రోజులు అవుతుంది. కౌరవులు లేరు, పాండవులు లేరు, ద్యూతం లేదు, యుద్ధం లేదు, కొట్టాడ లేదు. ఏం భారతం చెప్తున్నారో ఏమో అనుకునేవారు చాలా ఉన్నారు, అనుకుంటారు కూడా. కానీ అది భారతం కాదు. భారతం అంటే ఏమిటి ఆయన చెప్తున్నాడు సూతుడు. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతే అత్ర సనాతనః. మహాభారతంలో సనాతనుడైన వాసుదేవ భగవానుడు కీర్తించబడతాడు. పరమాత్మ కీర్తించబడతాడు కాబట్టే మహాభారతం ఉపనిషత్ అంటాం. మళ్ళా ముందు వివరణిస్తాడు దానికి. ఇది ఉపనిషత్తు. ఇక్కడ సనాతనమైనటువంటి వాసుదేవుడు శ్రీమన్నారాయణుడు కీర్తించబడతాడు. ఆయన ఎందుకు? వాసుదేవుడే ఎందుకు? వేరే వారు ఎందుకు చెప్పడం లేదు? సహి సత్యం ఋతం చేయవ. ఈ ప్రపంచంలో సత్యమెవరు, ఋతమెవరు? చాలామందికి సత్య ఋత శబ్దాలకు స్పష్టమైన నిర్వచనం చాలా తక్కువ మందికి తెలుసు. సత్యం, ఋతం. సర్వకాల హితం సత్యం, అలాగే తత్త్రికాల హితం సత్యం, సర్వకాల తథ్యం సత్యం, త్రికాల అబాధితం సత్యం. సత్య లక్షణాలు 3 ఉన్నాయి. అంటే నిన్న, ఈరోజు, రేపు ఏది ఒకే తీరుగా ఉంటుందో అది సత్యం. సత్యం వేరు, ధర్మం వేరు. మనం బొమ్మ బొరుసు అంటాం కదా. కాయిన్కు బొమ్మ ఉంటుంది, ఒక పక్క దాని వెల ఉంటుంది. 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్. వెల అనేది ధర్మం, బొమ్మ సత్యం. అది మారదు. అదేమిటి? 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు. వెల మారుతున్నా, దాని యొక్క విలువ మారుతున్నా బొమ్మ మారదు.
సత్యం అనేది బొమ్మ, ధర్మం అనేది బొచ్చు. ధర్మం మారుతుంది. ఎలా మారుతుంది? మాట ధర్మం వేరు, పితృధర్మం వేరు, పుత్రధర్మం వేరు, భ్రాతృధర్మం వేరు, పత్ని ధర్మం వేరు, పతి ధర్మం వేరు, రాజధర్మం వేరు. కాబట్టి ఏది త్రికాల అబాధితమో అది సత్యము. సతే హితం సత్యం. ఉన్నదానికి ఉన్నవారికి ఏది హితము అది సత్యం. సర్వదా హితం సత్యం. ఇక ఋతం అనేటువంటిది ప్రియమును కలిగిస్తూ ధర్మాన్ని బోధిస్తూ ప్రవృత్తిలో మార్పును ఆమోదిస్తూ కలిగే మార్పు, కలుగుతున్న మార్పు ఉన్నవారందరికీ విన్నవారందరికీ సత్ మార్గ ప్రబోధకం ఋతం. ప్రయోజనాన్ని ఆశించకుండా ఎదుటి వారికి హితాన్ని బోధించేదాన్ని ఋతం అంటారు. అన్ని కాలాల్లో ఒకే తీరుగా ఉండేదాన్ని సత్యం. అంటే పరమాత్మే హితం, పరమాత్మే ప్రియం, పరమాత్మే నిత్యం, పరమాత్మే సత్యం. భారతం ఏం చెప్తుంది? భారతం పరమాత్మను చెప్తుంది. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతే అత్ర సనాతనః. సనాతనుడైనటువంటి వాసుదేవుడు ఇందులో కీర్తించబడుతున్నాడు. ఎందుకు? సహి సత్యం చేయవ. ఆ మహానుభావుడే సత్యము, ఆ మహానుభావుడే ఋతము, పవిత్రం. అతనే పరమ పవిత్రుడు. పుణ్యమేవచ. పవిత్రం వేరు, పుణ్యం వేరు. మనం ఇంచుమించు రెండింటినీ ఒకే అర్థంలో వాడుతాం. కానీ ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సన్మితం. రామాయణం చెప్తుంది ఇదం పవిత్రం. రామాయణం పవిత్రము కదా. పక్కన పుణ్యం పాపైశ్చ సన్మితం. పుణ్యం వేదైశ్చ సన్మితం. ఇదం పవిత్రం పాపఘ్నం. ఇది పవిత్రము, పాపాలను తొలగిస్తుంది. పుణ్యము వేదైశ్చ సంహితం. అఖిల వేదములను ఇందులో మనకు కీర్తించబడి ఉంది. సకల వేదసారము. పవిత్రం వేరు, పుణ్యం వేరు. పాపాన్ని పోగొట్టడం వేరు, పుణ్యాన్ని కలిగించడం వేరు. పాపం పోయినంత మాత్రాన పుణ్యం వస్తుందన్న గ్యారెంటీ లేదు కదా. పుణ్యం వేరు, పాపం వేరు. పాపాన్ని తొలగించడం వేరు, పుణ్యాన్ని కలిగించడం వేరు. అందుకే పరమాత్మే సత్యము, పరమాత్మే ఋతము, పరమాత్మే పవిత్రము, పరమాత్మే పుణ్యము. ఒక్క మాట చేతారంటే ప్రపంచం మొత్తంలో మనం ప్రపంచాన్ని ఏ రూపంగా చూస్తున్నామో అదంతా పరమాత్మే. ఎలా చూస్తున్నాం? అసత్య, సత్, అసత్యం. ఉన్నది లేనిది, ఉండి లేనిది, లేకుండా ఉన్నది. ఏమోనండి మనకేం అర్థం కావటం లేదు. ప్రపంచం ఉన్నదా లేదా? ఉంది. ఉందా ప్రపంచం? అబ్బే లేదండి. 10 గంటలు లేదంటావేమిటి? ఏది అన్ని కాలాల్లో ఉంటుందో అది ఉన్నది. ప్రపంచం అన్ని కాలాల్లో ఉంటుందా? ఇంతటిది నిత్యమా అనిత్యమా? ప్రపంచము నిత్యమా అనిత్యమా? వేదాంతంలో చెప్తారు నిత్యమే అని. అనిత్యం కదండి. కాదు. నారాయణ అర్థం చెప్తాం. నారాయణం అయనం. నారములకు ఆధారము. నారాహ అయనం. నారములు ఆధారముగా కలవాడు. అంటే ఏవి నారములు?
ఏవి నిత్య పదార్థములు అవి నాదములు. మరి ఏవి పదార్థాలు? ప్రపంచమే. ప్రపంచం ఎలా నిత్యమవుతుంది అంటే నిత్యం ద్విధం, స్వరూపత ప్రవాహ. స్వరూప నిత్యం, ప్రవాహ నిత్యం. స్వరూప నిత్యం అంటే ఆకాశము, కాలము, ఆత్మ, దిక్కు ఉన్నాయి కదా, ఇవన్నీ నిత్యములు. ఇంకోటి ప్రవాహ నిత్యములు అంటే ఏమిటి? మనం ఒక నదీ తీరంలోకి వెళ్ళాం, అక్కడ కూర్చున్నాం, మన ముందర నదీ ప్రవాహం పారుతూ ఉంటుంది కదా, మనం ఎంతసేపు ఉన్న ప్రవాహమే ఉంటుంది. ప్రవాహం నిత్యమా అనిత్యమా? ఎప్పుడూ ఉంది కదా, ఎప్పుడూ ఉంది. కానీ మనం కూర్చున్నప్పుడు అక్కడ ఏ నీరుందో అదే నీరు లేచినప్పుడు ఉందా? ప్రవహిస్తూ ఉందండి. ఈ నీరు పోతూ ఉంది, కొత్త నీరు వస్తూ ఉంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. ప్రతి క్షణం రాకపోకలు జరుగుతున్నాయి, కానీ అక్కడ నీరు మాత్రం ఉంది. నీరు నిత్యమే, రాకపోకరు నిత్యం కాదు. అలాగే మనం కూడా నిత్యమే. ఎలాగూ పుడతాం, పోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ పోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ. ప్రపంచం ఎప్పుడూ ఉంది. ఎప్పుడు ఒకటే ఉందా? లేదు. ప్రతిక్షణం మారుతూ ఉంటుంది, కానీ ప్రతిక్షణం ఉంది ప్రపంచం. సంసారం ఉంది, ప్రపంచం ఉంది, జీవులు ఉన్నారు, లోకాలు ఉన్నాయి, నిత్యమే. ఇది ప్రవాహ నిత్యం. అందుకే సత్తు ఇదే, అసత్తు ఇదే, సత్తు అసత్తు ఇదే. ఈ రెండు సాక్షాత్తు పరమాత్మే. కాబట్టి యస్మాత్ విశ్వం ప్రవర్తతే. ఏ పరమాత్మ నుండి ఈ ప్రపంచం ప్రవర్తిస్తుందో, అంటే పుడుతుందో, పెరుగుతుందో, నశిస్తుందో, ఇక్కడే ఆధ్యాత్మము, ఆది దైవము, ఆది భౌతికం అంటామే. ఈ మూడు అంటే దైవిక, భౌతిక, ఆత్మ సంబంధమైనటువంటి అన్ని విషయాలు ఇక్కడే ఉన్నాయి, ఇతనిలోనే ఉన్నాయి, ఇతనితోటే ఉన్నాయి. ఇదే పాంచభౌతికము, ఇదే పాంచ దైవికము. భౌతికం వేరు, మళ్ళీ దైవికం వేరు. అంటే ఏమిటి? శరీరము, ఇంద్రియములు, విషయములు. మనం ఈ ప్రపంచాన్ని మూడు భాగాలు చేస్తాం. శరీర ఇంద్రియ విషయ భేదాత్ తర్కం చెప్తుంది. కనపడేదాన్ని శరీరము అంటాం. కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇది శరీరం. ఇందులో ఇంద్రియములు ఉంటాయి. చక్షురింద్రియము, త్వగింద్రియము, శ్రోత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, ఇట్లా ఉన్నాయి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు, ఇవి ఇంద్రియాలు. ఇవి గ్రహించే విషయాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు కదా. చెవి శబ్దాన్ని వింటుంది, కన్ను రూపాన్ని చూస్తుంది, నాసిక గంధాన్ని చూస్తుంది, నాలుక రుచిని చూస్తుంది. అలాగే శరీరం త్వచను చూస్తుంది. విషయము ప్రపంచం మొత్తం మూడు రూపాల్లో ఉంది. శరీర ఇంద్రియ విషయ భేద. ఇంకోటి నాలుగైనా ఉంది ఏం లేదు. దాన్నే చెప్తున్నాడు పంచభూతాత్మకం అవ్యక్తాది పరంచైవ నిత్యం సత్యం సనాతనం. సత్ అసత్. మహాభారతాన్ని వ్యాకరణంలో విన్న సూతుడు ఇవన్నీ చెప్పాడు వ్యాఖ్యానాలు. ఎక్కడ మనం అనుకున్న కౌరవులు, పాండవులు, శకుని యుద్ధం పేరు ముట్టలు చెప్పలేదు. అంటే ఎందుకు? ఆ కథతో మనకు ఏమి పాలనుకున్నాడో. మీకు మహాభారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం అయిన తర్వాత ఒక మహర్షి వచ్చాడు. మహానుభావుడు, చాలా గొప్పవాడు. కృష్ణ పరమాత్మతోటి స్వామి
అనుకున్నంత పని సాధించావు కదయ్యా. అది ఇంత పగాని దొరవడంటే వాడు నీకేం ద్రోహం చేశాడయ్యా? ఒక్కడని మిగిల్చావా? వాళ్ళను వీళ్ళలో ఒక్కడైనా పోగొట్టావా? పాండవులను అందరినీ గెలిపించావు, బ్రతికించావు, వాళ్ళకు రాజ్యం ఇచ్చావు. కౌరవులను నామరూపాలు లేకుండా చేశావు. ఇంత పగనా? నీవు పరమాత్మ సనాతన, నీకు వైషమ్యం లేదు, పక్షపాతం లేదు. ఇలా ఎందుకు చేశావయ్యా? స్వామి నన్నేం చేయమంటావయ్యా? చెప్తే వినలేదు. నేను అలా కూడా వెళ్ళాను, యుద్ధగా కూడా వెళ్ళాను. యుద్ధం వద్దురా నాన్న అని చెప్పాను, వినకుంటే ఏం చేస్తాను? కబుర్లు చెప్తున్నావా? నీకేం పేరుంది? సత్యకామ సత్య సంకల్ప కదా. నిజంగా నువ్వు అనుకుంటే యుద్ధాన్ని ఆపలేకపోయావా? వేరే వారిలాగా వినలేదంటే నేను నమ్ముతానా? ఆ మాట నువ్వు చెప్తావా? ఎందుకు ఇలా చేశావయ్యా? నిజంగా నీవు తలుచుకుంటే యుద్ధం ఆపలేకపోయేవాడివా? ఏం చెప్పాలి? ఆయన వచ్చిందే యుద్ధం చేయించడానికి, అప్పుడే వస్తాడు. చమత్కారంగా స్వామి నాయన ఎందుకు ఆ చర్చ ఇప్పుడు అయిపోయింది కదా, సాయంకాలం అవుతూ ఉంది, సంధ్యావందనం చేసుకోపోరా నాన్న అంటే, వాడు మహానుభావుడు భక్తుడు కదా. స్వామి ఈ కబుర్లు నాకెందుకు, ఎదురుగా నువ్వుంటే సంధ్యావందనం ఏమిటయ్యా? సంధ్య నువ్వే కదా, దండం పెట్టారు, మనం అయిపోయింది, చెప్పు ఏంటో అంతే కదా. ఇంకేమైనా సంధ్యావందనం? నాన్న నీకు ఇంత తెలుసు కదరా అయ్యా, మరి కొంచెం ఆలోచించు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న కాస్త ఇబ్బంది కలిగించే ప్రశ్నే కదా. అవును స్వామి. మరి అయినప్పుడు నిన్ను ఈ ప్రశ్న అడగకుండా ఎందుకు చేయలేదు? అనుకుంటే చేయవచ్చు కదా. చేశానా? లేదండి. నువ్వు చేయలేదు. అదేనండి అర్థం కాలేదు. అదే అర్థం కాంది. నేను మీకు శరీరాన్ని ఇచ్చానురా, ఇంద్రియాలు ఇచ్చాను, అవయవాలు ఇచ్చాను, మనస్సు ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, చిత్తం ఇచ్చాను, అంతఃకరణం ఇచ్చాను, వాడికి ప్రవృత్తి ఇచ్చాను, నివృత్తి ఇచ్చాను, నడిచే విధానానికి పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, వేదాంతాలు ఇచ్చాను, గురువు గారిని ఇచ్చాను, పెద్దలను ఇచ్చాను, మిత్రులను ఇచ్చాను. ఇవన్నీ ముందర పెట్టుకొని తెలుసుకొని ధర్మంగా ప్రవర్తించమని చెప్పాను. నేను చేస్తాను అంటే నేను ఊరుకుంటాను, నాకు తెలియదు చెప్పండి అంటే చెప్తాను. అన్నీ నేనే ఇచ్చి అన్నీ చేసి నువ్వెందుకురా? ఇంకా ఏదైనా పని చేయాలా? ఇంత పని నేను చేయించాలా? మరి ఏం చేయించాలి? కర్మసాక్షి, మీరు చేస్తుంటే చూస్తాను. స్వామి నాకు తెలియదు, నువ్వు చెయ్యి అంటే చేస్తాను. స్వామి నాకు అర్థం కాదు చెప్పు అంటే చెప్తాను. వింటావు, చేయిస్తాను. నాకు తెలుసు నీ మాట వినను, చూస్తాను. పిల్లవాడి కట్టిచ్చావు, పండిచ్చావు, నానా కోసుకొని తినరా అన్నావు. వాడు పండుగోడు ఏరుకోసుకున్నాడు, తప్పు ఇచ్చిన వాడిదే. నీ కర్మ, నేనేం చేస్తా? కాబట్టి పరమాత్మ అతనే మనకు పంచభూతాత్మకం, అవ్యక్తికం సర్వం, అన్నీ ఆయనే. కాబట్టి భారత కథలో ఎన్ని రకముల జీవులుంటారో, వారి ప్రవృత్తి ఎన్ని రకాలుగా ఉంటుందో, అలాంటి వారి ప్రవృత్తికి కారణం ఎన్ని రకాలుగా ఉంటుందో, వారు తమ తమ ప్రవృత్తికి అనుగుణంగా ఎలా ఎలా కారణాలను వెతుక్కుంటారో. ఇప్పుడు దుర్యోధనుడు రాజ్యాన్ని దుర్యోధనుడు తాను తప్పు చేశాను అనుకున్నాడా అండి? ఇప్పుడైనా అనుకున్నాడా? నాదే కరెక్ట్ అండి, నేనే కరెక్ట్. రాజ్యం వీరభోజ్యం అండి. బలం నా కూడా నేను తీసుకుంటాను, బలం నీ కూడా నువ్వు తీసుకో. అడగకు, రాజ్యాన్ని యాచించకు. నీకు శక్తి ఉంది, యుద్ధం చేయి, గెలువు తీసుకో.
నాకుంది, నేను తీసుకున్నాను, నీకు నువ్వు తీసుకున్నావు. పరాక్రమము, బలము, యుద్ధము, ద్వేషము, వైరము, ఆక్రోశము, కక్ష వీటితో సంపాదించేది రాజ్యం అనుకున్నాడు తప్ప ఔదార్యం లేదే, దానం లేదే, సమత లేదే, వైరాగ్యం లేదే. కాబట్టి వారి వారి ఆలోచన అనుగుణంగా కారణాలను కూర్చుకుంటారు. అలా కూర్చుకున్నటువంటి కారణాలు జగత్తు విస్తరిస్తుంది. పరమాత్మ వాటిని తగ్గించుకుంటూ వెళుతుంది. దేనివల్ల లోకహితం చేకూరుతుందో దాన్ని స్థాపితం చేస్తాడు. ఏది అమంగళాన్ని కలిగి దాన్ని తొలగిస్తాడు. అందుకే ఇది మహాభారతం చదివితే దొరికేది ఇది. సూతుడు చెప్పాడు, ఏం దొరుకుతుంది మహాభారతంలో? సనాతనుడైన వాసుదేవుడు దొరుకుతాడు. మహాభారతంలో దొరికేది ఉపనిషత్తు. ఇదేంటి మహాభారతం అంటే ఏమిటండి? ఉపనిషిది ఉపనిషత్ ఉత్పత్తి, దగ్గర కూర్చొని వినేది. ఉపనిషీదతి, ఉప అంటే సమీపే, నిషిదతి చేరేది, దగ్గర కూర్చొని వినేది, దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పేది. శిష్య గురుశ్చైవ యత్ర తత్వం నిషీదతి సానామ ఉపనిషత్ జ్ఞేయ. గురువుగారి శిష్యుడిని దగ్గరికి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని అతి రహస్యమైన తత్వాన్ని ఎక్కడ బోధిస్తాడో దాన్నంట బడు. అంటే ఏమిటండి? అలా బోధిస్తే ఏం జరుగుతుంది? లోతుకు వెళ్ళాలి కదా. గురువుగారు శిష్యుడికి బోధిస్తే ఏం జరుగుతుంది? దాని శిష్యుడు తెలుసుకుంటే ఏం జరుగుతుంది? గురువుగారి ఉపదేశం వల్ల శిష్యుల యొక్క దుఃఖం ఉంటుంది. శోకాత్తానాం స్వాస్థ్యకరణం ఉపనిషత్ ప్రతిపాద్యతే. దుఃఖంతో బాధపడుతున్న వారి దుఃఖాన్ని తొలగించి వారిని స్వస్థులుగా చేసేది ఉపనిషత్. ఎందుకు? దుఃఖం అంటే ఏమిటి అట్లని చెప్పాలి కదా. సుఖమని దేన్నంటారు, దుఃఖమని దేన్నంటారు? ప్రియ వియోగ దుఃఖం, ప్రియ సంయోగ సుఖం కదా. మనకు నచ్చిన వస్తువు మన దగ్గరికి చేరటం సుఖం, మనకు నచ్చిన వస్తువు, మనం కోరిన వస్తువు మన నుండి దూరం కావటం దుఃఖం. అంతే కదా, చిన్నమాటే. దుఃఖమని దేన్నంటారు? మీరు దీన్ని కోరుతున్నారో, మీకేది ఇష్టమో అది మీ నుండి దూరమైతే దుఃఖం. మీరు దేన్ని కోరుతున్నారో అది మిమ్మల్ని చేరితే సుఖం. కరెక్టేనా? కరెక్టే. మనకి ఈ లోకంలో సహజం. ఎందుకు సహజం? మనం దేన్ని కోరుతాం? మనకేది ఇష్టమో దేన్ని కోరుతాం? మంచిదాన్ని కోరుతామా, చెడ్డదాన్ని కోరుతామా? మంచిదాన్ని కోరుతాం. చెడెందుకు కోరుతాం? మంచి అంటే ఏది? ప్రపంచంలో ఏ వస్తువైనా సర్వదా మంచిది, సర్వదా చెడ్డదంటూ ఉందా అండి? మంచి చెడు వస్తువులో లేదు, మన బుద్ధిలో ఉంది. సత్ అసత్ బహు వర్తతే నతు వస్తుని. ఎందుకంటే వివాహం చేసుకున్న కొత్తలో అబ్బాయి తన భార్యను రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ దేవత, 5 ఏళ్లు కాగానే రాక్షసి, దెయ్యం, భూతం, నాకు అమ్మో దొరికింది, గుర్తొకే పెళ్లి చేసుకున్నాను. అదే అమ్మాయి కదండి. కుమారుడు అంటాడు వ్యాసుడు, చెప్పాను అనుకుంటాను. ప్రాప్తేతు షోడశే వర్షే రాసభ్యపి అప్యతే.
16 ఏళ్ళు వస్తే గాడిద పిల్ల కూడా రంభలా కనపడుతుందట. అంతటితో ఊరుకోలే వ్యాసుడు. విపరీత దూర్తే 16 తలకిందలైతే అన్నాడు. ఎంతండి? 61. 16 తలకింద అయితే రంభ కూడా గాడిదలా కనబడుతుంది. అంటే ఇప్పుడు మనస్సు చెడ్డదా, వస్తువు చెడ్డదా? ఏ వస్తువు ఎప్పుడూ చెడ్డది కాదు, ఏ వస్తువు మంచిది కాదు. మన కర్మ అనుగుణంగా మనకు దాని యందు ప్రీతి కలుగుతుంది. రుణం ఉంటే ప్రీతి కలుగుతుంది, రుణం పోతే ప్రీతి పోతుంది. బంధాన్ని పెంచగలిగినప్పుడు అబ్బా ఎంత బాగుందండి అంటాడు. బంధం తొలగిపోయింది, చీ అది నాకెందుకండి అంటాడు. ఏ వస్తువైనా ప్రకారమే బాగుంటుంది, కొంతమందికే బాగుంటుంది, కొంతవరకే బాగుంటుంది. అది ఇంకొకరికి చీ ఏమొస్తుంది, వాడు ఎలా నచ్చాడండి, ఏంటి అలా ఉంది, ఇవి నచ్చదా, బాగలేదా? లడ్డూ ఎవరికైనా చేదుగా ఉంటుందండి, అందరికీ తీయగానే ఉంటుంది. నాకు లడ్డు పడదండి అంటాడు. అంటే లడ్డూ తప్ప నీ తప్ప, అది పడకపోవడం నీ తప్పు, లడ్డు తప్పు కాదు. కాబట్టి చెడు మంచి అనేది వస్తువులో లేదు, మనలో ఉంది. నచ్చుట నచ్చకపోవుట, ప్రియము అప్రియము మనలో ఉంది. మరి ఇప్పుడు చెప్పండి అర్థం ఏమిటి ప్రియ వియోగం అంటే? ప్రియ వియోగం, ప్రియ సంయోగం. నచ్చిన దానితో కలయిక, నచ్చిన దానితో ఎడబాటు. ఇది సంసారంలో మాటి మాటికి మారుతుంది. కానీ ఎప్పటికీ మారకుండా మంచిగా నచ్చా ఉండే వస్తువు ఏది? సర్వదా హితం, సర్వదా సత్యం, సర్వదా ప్రియం, సర్వశ్రేయోదాయకం ఏది? ఆయనే. మరి ఆయన దగ్గరుంటే సుఖమా, ఇది దగ్గరుంటే సుఖమా? మాటి మాటికి మార్చి బాధ పెట్టేటువంటి సాంసారిక విషయాలు దగ్గర ఉంటే సుఖమా? ఎన్నడూ మారకుండా నిరంతరం ఆనందాన్ని మాత్రమే కలిగించే విషయం దగ్గరుంటే మంచిదే. ఏది సుఖం, ఏది దుఃఖం? ఈ పని గురువు గారు చేస్తారు. అయినా నీవు అనుకుంటున్నది, నీవు కోరుకుంటున్నది, నీవు వింటున్నది, నీవు చూస్తున్నది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు నీకు ఏది బాగా నచ్చినదో అదే మరొక రోజు భయంకరంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ మారనిది, ఎప్పుడూ మేలు చేసేది, ఎప్పుడూ హితాన్ని కోరేది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. దాన్ని దగ్గర పెట్టుకుంటే నీకు దుఃఖమే లేదు కదా. అది ఎప్పుడూ పోదు. లడ్డు కోరుకుంటే పోతుంది, ఇంకో కోరుకుంటే పోతుంది, వస్త్రం పోతుంది, భార్య పోతుంది, పిల్లలు పోతారు, భర్త పోతాడు, ఇల్లు పోతుంది. పరమాత్మ పోతానే? భగవత్ తత్వం పోతుందే? భగవంతునిలోని మనకు హితాన్ని కలిగించే గుణం పోతుందే? అనంత కళ్యాణ గుణం అది పరమాత్మ కదా. కాబట్టి ఎప్పుడూ మనను విడిచిపోనిది, ఎప్పుడూ మనకు సంతోషాన్ని మాత్రమే కలిగించేది పరమాత్మతత్వము. మనము పాము నోట్లో పడి ఎందుకు బాధపడతారు? పామును నీ నోట్లో వేసుకోరాదు అంటాడు. ఓ గ్రంథం ఉంది, అర్చిరాది అంటాం. సర్పాస్యగతమాన మండూకం బోలేను మాట చెప్తాడు. పాము నోట్లో పడిన కప్పలాగా. పాము మింగిన కప్ప కాదు, మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాము నోట్లో పడిన కప్ప అంటే కప్పే వెళ్ళి పాము నోట్లో పడుతుంది, పాము మింగదు. అక్కడెక్కడో కప్ప ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పాము అక్కడికి వెళ్ళదు.
అది ఇక్కడే ఉండి నోరు తెరుచుకొని ఉంటుంది. కప్ప అనేటి 1 గంతు 2 గంతులు 3 గంతులు 4 గంతులు 5 గంతులు అడ్డబడుతుంది బాగున్నట్టు. అదే వచ్చి పడుతుంటే మనకెందుకు శ్రమ? హాయిగా ఉంటుంది. నోట్లో పడ్డ తరువాత కూడా పాము నోరు ముయ్యదు, తెరిచే ఉంచుతుంది. నీ అదృష్టం పోతే పో, బయటికి పోతే వెళ్ళు. అదేం చేస్తుంది కప్ప? నోట్లోకి వచ్చినది చల్లగా ఉంది, సువాసనగా ఉంది, కమ్మకమ్మగా ఉంది, మెత్తమెత్తగా ఉంది, చాలా పొడుగుంది. ముందు భాగాన్ని ఈరోజు తిని అంత పొడుగుంది కదా, నాకు ఒక 4 రోజులు చక్కని ఆహారం దొరికింది అని అనుకుంటుంటారు. అప్పుడు పాము నోరు మూసేది. మనం అంతే కదా, ఒక ఇల్లు కట్టుకున్నాం, ఇంకో ఇల్లు కట్టుకున్నాం, ఒక పెళ్లి చేసుకున్నాం, తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాం, ఒక రెడ్డ సంపాదించాం, ఇంకో రెడ్డ సంపాదిద్దాం అనుకుంటూ ఉండగా కాలసర్పం అయ్యో అనుకోకుండా పోయాడండి, వాడు అనుకుంటాడా పోతాడని. ప్రపంచం ఎవడేది అనుకుంటాడండి నేను పోతానని, ఎవడు అనుకోడు, అనుకోకూడదే పోతాం. ఈ తత్వాన్ని గురువు చెప్తాడు. నీవు ఉండేవాడవు కాదురా, నీ దగ్గరిది ఉండేది కాదురా, నీవు కోరవలసింది దీన్ని కాదు. నీవు కోరకున్నా నీ వెంట ఉండి నిన్ను చేరి నీకు తత్వాన్ని బోధించి నీకు హితాన్ని కలిగించి నీకు ఆనందాన్ని ప్రసాదించేటువంటి పరమాత్మ తత్వం నీకు ప్రియము, అది సత్యము. దాని దగ్గర పెట్టుకో, అది ఎప్పుడూ విడిపోదు, నీకు దుఃఖమే లేదు. ప్రియమైన వస్తువును ఎన్నుకొల్లో తెలివి చూపురా. సాంసారికమైన సకల విషయములు అనిత్యములే, అశాశ్వతములే, క్షుద్రములే. పరమాత్మ సత్యం, నిత్యం. నిన్ను బాగు చేస్తాడరా, నీ హితాన్ని కోరుతాడరా. కాబట్టి సుఖాన్ని దుఃఖాన్ని ఈ రెంటిని తొలగించి నేను చెప్పున్నాం, ఆనందమని పరానందమని పరమానందం చెప్పుకున్నాం కదా. ఇది అసన్ని దుఃఖాన్ని తొలగించి పరమానందాన్ని ప్రసాదించేది ఉపనిషత్. శోకార్థానాం స్వాస్థ్యకరణే ఉపనిషదం. వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానం ఎక్కడిది? నీలకంఠి. అత్ర ఉపనిషదం అన్నదానికి శోకార్థానాం శాస్త్రకరణే ఉపనిషదం. దుఃఖంతో బాధపడుతున్న వారి దుఃఖాన్ని తొలగించేది ఉపనిషత్తు. నిహంతి అవిద్య తజ్యంచ తస్మాత్ ఉపనిషద్ భవేత్. అంటే ఏమిటి? అవిద్యను తొలగిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. తజ్యంచ అజ్ఞానం వల్ల కలిగిన దుఃఖాన్ని తొలగిస్తుంది. నిహంతి అవిద్య తజ్యంచ తస్మాత్ ఉపనిషద్ భవేత్. అవిద్యను తొలగించేది, అవిద్య వల్ల కలిగేటువంటి దుఃఖాదులను తొలగించేది. ఏది అవి తొలగిస్తుందో, ఏది దుఃఖాన్ని తొలగిస్తుందో అది ఉపనిషత్తు. అంటే మనకు భారతం ఏం చేస్తుందన్నమాట? అవిద్యా నివర్తకము భారతము, అజ్ఞాన నివర్తకము భారతము. అవిద్య వల్ల కలిగేటువంటి శోకమోహాలను తొలగించేది భారతము. అందుకే మహాభారతము ఉపనిషత్తు. నిహంతి అవిద్యాం తజ్యంచ తస్మాత్ ఉపనిషద్ భవేత్. అంటే ఏమిటి? ఇంతవరకు మనం దేన్ని చెప్పామో అలాంటి అవిద్యను తొలగిస్తుంది. విద్యాహేతుత్వాత్ అజ్ఞానాన్ని తొలగిస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇలాంటి జ్ఞానానికి కారణం కాబట్టి ఈ గ్రంథం కూడా ఉపనిషత్తే. ఏ గ్రంథం వల్ల అజ్ఞానం తొలగుతుందో, ఏ గ్రంథం వల్ల మనకు జ్ఞానం కలుగుతుందో అది ఉపనిషత్తే. భారతం వల్ల అజ్ఞానము పోతున్నది, జ్ఞానము కలుగుతుంది. అందుకు మహాభారతం ఉపనిషత్తే. అంతెందుకు?
ఇంత మహాభారతంలో ఏక ఏవ సనాతన వాసుదేవ సదాకృష్ణ సహి సత్యం పరంచైవ పరమాత్మ ఒక్కడే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఏం చెప్తుంది కదా పరమాత్మ ఒక్కడే రెండో పరమాత్మ లేడు అర్థమేంటి పరమాత్మ కంటే రెండోది అర్థం కాదు రెండవ పరమాత్మ లేడు బ్రహ్మ ఒక్కడే అద్వితీయం బ్రహ్మ అంటే రెండో బ్రహ్మ లేడు బ్రహ్మ కంటే రెండోది లేదని వేరేవాడు చెప్తారు కానీ మనం చెప్పేది రెండవ బ్రహ్మ లేడు ఈ రాజ్యానికి రాజు ఒక్కడే అంటే ఏమర్థం రాజ్యము లేదు ప్రజలు లేరు వారికి భార్య లేదు పిల్లలు లేరు మంత్రులు లేరు అన్న ఉంటాడు అదే చెబుతాడు ఎవరికండి రాజు అందుకు రెండవ పరమాత్మ లేడు రెండవ బ్రహ్మ లేడు బ్రహ్మ ఒక్కడే దీన్ని మనం బ్రహ్మ అద్వైతము అంటాం ఇలాంటి బ్రహ్మ ఏకత్వ ప్రతిపాదించేటువంటి విద్య బ్రహ్మైకత్వ ప్రతిపాదకమైన విద్య మహాభారతంలో బోధించబడినది కాబట్టి ఈ మహాభారతాన్ని ఉపనిషత్ అంటాము ఈ అర్థాన్ని కూడా చెప్పాడు ఇందులో ఎందుకు ఇలా చెప్పుకోవాలండి అంటే సకల వేదాన్ని పారాయణం చేస్తే మనకు ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం అపి భారత అధ్యయనం సర్వం అపి పాదమదీయత భారతం మొత్తం చదవలేని వాళ్ళు 4వ భాగం చదివినా చాలు అన్నారు 4వ భాగం అంటే మన గుండె గుటేరు అంటది ఎందుకు 25,000 శ్లోకాలు కదా భారతం 1,00,000 కదండి 1,00,000 భాగం 40 ఎంత 4వ భాగం చదువుతాం అర్థం అది కాదు మహాభారతంలో ఒక్క శ్లోకం చదివినా చాలు ఓపిక లేదు పావు ఒక శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి కదా రోజొక వరం చదువుకోండి 4 శ్లోకం అవుతుంది అంటే 1,00,000 శ్లోకాలకు ఎంత రోజులు కావాలండి 4,00,000 రోజులు కావాలి ఎవరు వాక్యాలి కాబట్టి దిగులేం లేదు ఆ మాత్రం చదివినా తప్పకుండా మీ పాపమంతా పోతుంది ఎందుకంటే వేదాక్షరాన్ని యావంతి కీర్తితాని నేర్పుతారు మనకు వేదంలో ఎన్ని అక్షరాలు మనం చదువుతామో తావంతి హరినామాని కీర్తితాని సంశయం వేదంలో ఎన్ని అక్షరాలు మనం చదువుతామో అన్ని హరినామాలు చదివినంత పుణ్యం అన్నాడు చాలు అలాగే మహాభారతంలో కూడా ఎన్ని అక్షరాలు చదువుతాను నాకు హరినామాలు ఎందుకు మహాభారతం అంటే ఏదో చెప్పాం కదా వేదమే భారతం కాబట్టి వేదంలో ఎన్ని అక్షరాలు మనం చదువుతామో అన్ని హరినామాలు చదువుతాము అలాగే భారతంలో ఎన్ని అక్షరాలు మనం చదువుతామో అన్ని హరినామాలు చదువుతాము అందుకే శ్రద్ధదానస్య పూయంతే సర్వ పాపాని అశేషత శ్రద్ధాభక్తులతో మహాభారతాన్ని అధ్యయనం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి అంటే ఏమిటి ధర్మము అర్థము కామము అలాగే మోక్షము అనేటువంటి 4 పురుషార్థాలలో మీరు ఏ ఏ పురుషార్థాన్ని కావాలి అనుకుంటున్నారో అవన్నీ భారతం వల్ల వస్తాయి ధర్మాన్ని కోరేవారు అర్థాన్ని కోరేవారు కామాన్ని కోరేవారు మోక్షాన్ని కోరేవారు ఏవీ కాక పరమాత్మను కోరేవారు మన కథ ఉంది వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం మొత్తం చెప్పి నాయనా ఈ భారతంలో
ధర్మాన్ని చెప్పాను, అర్థాన్ని చెప్పాను, కామాన్ని చెప్పాను, మోక్షపురుషాన్ని చెప్పాను. ఈ 4 పురుషార్థాలలో నీకు బాగా నచ్చిన పురుషార్థం ఏదిరా నాన్న? శ్రద్ధగా విన్నావు కదా? అయ్యా విన్నానండి, 4 చెప్పాను, నీకు అందులో ఏది నచ్చినది? గురువు గారు మీరు చెప్పినట్టు 4 లేవండి అన్నాడు. అంటే ఫెయిల్ గురువు గారు, టీచర్ ఫెయిల్ కదా. టీచర్ అనుకుని అందులో లేవట. సరే ఆయన మహానుభావుడు కాబట్టి చెప్పిన ఆయన సరే బాధ లేదు, నేను చెప్పినవి లేకుంటే బిందు నాకేం లేదు, నీకేమర్థమైందో చెప్పు. నువ్వు విన్నావు కదా, ఏమర్థమైంది? నీకు ఏది పురుషార్థముగా తెలిసినది? అలా అన్నారు, బాగుందండి. మొత్తం భారతం విన్నాను, నాకెంత బాగా అర్థమైందంటే మీరు చెప్పినవేవి పురుషార్థాలు కావు. సరే చెప్పురా మరి ఇంతకేంటి? పురుషార్థ అయమేవేక యత్ కథాశ్రవణం హరే. పరమాత్మ కథ వినటమే పురుషార్థం. అంటే ఏమర్థం? మీరు చెప్తూ ఉండండి, మేము వింటూ ఉంటాం, ఇదే పురుషార్థం. మాకు ధర్మం వద్దు, అర్థం వద్దు, కామం వద్దు, మోక్షం. యత్ కథాశ్రవణం హరే, పరమాత్మ కథాశ్రవణమే పురుషార్థము. ఇంతకు మించి వేరే పురుషార్థం ఏది లేదు. ఇప్పుడు గురువు పేరా సక్సెస్ 100% అన్నమాట. వినేవాళ్లలో ఏం కలగాలి? ఎప్పుడూ చెప్తున్నా మనం ఎప్పుడు వింటుండాలి, ఇంకా వేరే ముచ్చటే ఉంది. ధర్మం ఎందుకు, అర్థం ఎందుకు, కామం ఎందుకు, మోక్షం ఎందుకు? ఆ నిరంతరం పరమాత్మ కథను చెప్పండి, గురువుగారు చెప్పాలి, మనం హాయిగా వినాలి, అన్ని అందులో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ముందర పెట్టుకొని మహాభారతాన్ని దగ్గరికి వస్తే ఇంత పెద్ద గ్రంథానికి మహాభారతం అనేటువంటి పేరు మనకు ఎందుకు వచ్చినది? కాస్త రెండో భాగానికి వద్దాం. ఇంతకు పేరెందుకు? మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఇంతవరకు 3 రోజులు అవుతున్నది మనం ఇంక పేరు దగ్గర ఉన్నాం. కౌరవులు లేరు, పాండవులు లేరు, యుద్ధం లేదు, జీవితం లేదు, కథ లేదు, కమామిటి లేదు. అయ్యా పేరేమిటి? అదేమిటండి మహాభారతం అని చెప్పాం కదా. చెప్పామయ్యా, ఎందుకు చెప్పావు? ఆ గ్రంథానికి అదే పేరు ఎందుకు వచ్చినది? వ్యాస భగవానుడు ఈ కథను రాసిన తరువాత దీనికి ఏం పేరు పెట్టాలి గమనించండి. వాల్మీకి కూడా రామకథ రాసిన తరువాత ఏం పేరు పెట్టాడో ఆలోచించండి. సరే కథ రాముడు ఉంది కదా, కావ్యం రామాయణం కృత్స్నం. ఈ కావ్యం పేరు, మొత్తం కావ్యం పేరు రామాయణం. మరి ఎందుకు ఆయనకే లోటు వచ్చింది? అంత పేరు బాగలేనట్టుంది. కానీ ఇందులో ఏముంది? ఈ కావ్యంలో గొప్పతనం ఏముంది? గొప్పతనం చూస్తే మాత్రం సీతాయా చరితం. ఈ పుస్తకం పేరు రామాయణం కాదండి, సీతా చరితం.